హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫారూక్ కోడ్స్. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ విఎస్ కోడ్, వై ఇట్ ఈస్ సో పాపులర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఇట్ అండ్ యూజ్ ఇట్ తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ క్లియర్గా కన్ఫ్యూషన్ లేకుండా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ద వీడియో. విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. ఇది ఒక ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ కోడ్ ఎడిటర్. మనం ఇక్కడ కోడ్ని రాయొచ్చు, రన్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు, ఏఐని యూస్ చేసుకొని కోడ్ని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. మనం ఫస్ట్ డౌన్లోడ్ ప్రాసెస్ చూద్దాం. మన క్రోమ్లోకి వెళ్ళి విఎస్ కోడ్ అని టైప్ చేస్తే మనకి మొదటిగా వచ్చిన లింకే విఎస్ కోడ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. మనం ఈ విఎస్ కోడ్ని ఏ ప్లాట్ఫామ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. విండోస్, లినక్స్, మ్యాక్ ఓఎస్ ఏ ప్లాట్ఫామ్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. మన విండోస్ సిస్టమ్ కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్, మనం జస్ట్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆ డౌన్లోడ్ అయ్యే ముందు కొద్దిగా విఎస్ కోడ్ అంటే ఏదో సింపుల్గా తెలుసుకుందాం. విఎస్ కోడ్ ఇది మనకి ఒక నోట్బుక్ లాంటిది. మనం నార్మల్గా కోడ్ని నోట్బుక్లో రాస్తాం కదా, అలాగే ఇందులో నోట్బుక్లో రాయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడే ఎక్స్టెన్షన్స్ యూస్ చేసుకొని ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎక్స్టెన్షన్స్ యూస్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మల్టిపుల్ లాంగ్వేజెస్, దీని ఒక మెయిన్ అడ్వాంటేజ్ అదేండి. మల్టిపుల్ లాంగ్వేజెస్ని మనం ఒకటే స్టూడియోలోనే యూస్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా ఎలా యూస్ చేస్తామంటే పైథాన్కి అనకొండా, జూపిటర్ ఇలా వస్తాయి. సికి టర్బోసి, దేవ్ ఇలా యూస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమంటే డెవలపర్స్ ఎలా థింక్ చేస్తారంటే మొత్తం ఒకటే దాంట్లో ఉండేలా థింక్ చేస్తారు. ఆ పర్పస్ కోసమే ఇది డెవలప్ చేశారు. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ యూస్ చేసుకొని సిని, పైథాన్ని, జావాని, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ప్రతి ఒక్క లాంగ్వేజ్ని ఇక్కడ ఎక్స్టెన్షన్స్ యూస్ చేసుకొని మనం రన్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకటే చోట మల్టిపుల్ లాంగ్వేజెస్ని యూస్ చేయొచ్చు. ఇదే మెయిన్ అడ్వాంటేజ్. విఎస్ కోడ్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. సో ఇందులో మనకి ఇంకా 2 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమంటే ఇది బెస్ట్ ఫీచర్స్. ఇందులో ఇంటిగ్రేటెడ్ గిట్ వస్తుంది, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ వస్తుంది. టెర్మినల్ అంటే మన కమాండ్ ప్రాంప్ట్. మనం నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏదన్నా కమాండ్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ కమాండ్స్ కూడా విఎస్ కోడ్లోనే బిల్ట్ఇన్గా ఉంటుంది. మనం విఎస్ కోడ్లోనే దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ వీడియోలో చూసాం పైథాన్ ఐడియల్లీ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనల్ని పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా. ఇక్కడ అదే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా విఎస్ కోడ్లు కూడా సేమ్ అలానే మన పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం ఇందులో 2 విధాలుగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకటి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, ఒకటి ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకొని. సో చూద్దాం. డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ ఫైల్స్ ఇక్కడ వెళ్ళి డౌన్లోడ్స్లో ఫైల్స్లోకి వెళ్ళి మనం ఫైల్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన ఫైల్స్లోకి తీసుకొని వస్తుంది. ఇక్కడ ఫైల్ టైప్ అప్లికేషన్ ఉంది. డబుల్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సెటప్, విఎస్ కోడ్ సెటప్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని యాక్సెప్ట్ చేసి సేమ్ ప్రతి ఒక్కటి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ యాడ్ టు పాత్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే యాడ్ టు పాత్. మన సిస్టమ్కి మనం పాత్ని సెట్ చేయాలి. ఏ కోడింగ్ లాంగ్వేజ్కైనా, ఏ కంపైలర్కైనా మనం ఇది పాత్ మాత్రం కన్ఫర్మ్. మన సిస్టమ్ ద్వారా మనం యూజ్ చేసుకోవాలంటే, మన టెర్మినల్ని మనం యూజ్ చేయాలంటే యాడ్ టు పాత్ ఇది మాత్రం కన్ఫామ్గా క్లిక్ చేయాలి. అప్పుడే డిఫాల్ట్గా పాత్ యాడ్ అయిపోతుంది. సో యాడ్ టు పాత్ క్లిక్ చేసేసాం. అన్ని చెక్ బాక్సెస్ క్లిక్ ఉన్నట్టు చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కావడానికి ఒక 2 minutes టైం తీసుకుంటుంది. ఫినిష్. సో ఇదే మన విఎస్ కోడ్ ఒక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది.
మనం ఇక్కడ చూసుకుంటే ఫైల్స్ ఎక్స్ప్లోరర్, మనం ఇక్కడ ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్, మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. ఎక్స్టెన్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నట్టు విఎస్ కోడ్ ఒక మెయిన్ ఫ్యూచర్ ఇదే ఎక్స్టెన్షన్స్. మనం ఇక్కడ ఇప్పుడు పైథాన్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ విఎస్ కోడ్ పైథాన్ కంపైల్ లాగా వర్క్ చేస్తుంది. సి ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుంటే సి కంపైలర్ లాగా వర్క్ అవుతుంది. సో మనం ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేస్తున్నా, ఎక్స్టెన్షన్ పైథాన్ వచ్చి మైక్రోసాఫ్ట్ది యూజ్ చేయండి, చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్క లైబ్రరీస్ అవైలబుల్గా ఉంటాయి మన మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన పైథాన్ దాంట్లో. సో ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేస్తే సో మైక్రోసాఫ్ట్ పైథాన్ ఇక్కడ ఉంది. రీస్టార్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ వస్తుంది. నార్మల్గా నాకు రీస్టార్ట్ ఎక్స్టెన్షన్ వచ్చింది. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనం నార్మల్గా మనం కోడ్ ఎలా రాస్తామో మనం నోట్బుక్లో కానీ ఎక్కడైనా నోట్ ప్యాడ్లో ఎలా కోడ్ రాస్తామో ఇక్కడ కూడా అలాగే కోడ్ రాయొచ్చు. సింపుల్, అది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. నేను వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఒక సింపుల్ కోడ్ని రాస్తాను. hello.py అనేది ఎక్స్టెన్షన్. మనం విఎస్ కోడ్కి చెప్తున్నాం ఇది పైథాన్ ఒక ఫైల్ అని చెప్పి. మనం ఎక్కడైనా మన పైథాన్ ఫైల్ అంటేనే .py అని కన్ఫర్మ్గా ఉండాలి. ఇప్పుడు .ఫైల్ ఓపెన్ అయింది, హలో py. ఇక నేను PRI కొడుతూనే ఇక్కడ సజెస్ట్ చేస్తుంది నాకు ప్రింటా, పర్మిషన్ ఎర్రరా, ఇలా డిఫరెంట్ సజెషన్స్ ఇస్తుంది ఈ కోడ్ ఏమో అని. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టగానే నేను రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అదే ఓపెన్ అయిపోతుంది ప్రింట్ అని. నేను ఒక్క కోడ్ని ఓపెన్ చేస్తే అది 2 కోడ్స్ ఓపెన్ అయింది. ఇదే మన విఎస్ కోడ్లో ఉన్న బెస్ట్ అండ్ యూస్ఫుల్ అడ్వాంటేజ్. మనం ఒకటి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజింగ్ కూడా అదే ఇస్తుంది. బెస్ట్ ఫ్యూచర్. ఇక్కడ నేను ఓపెన్ చేశాను, హలో వరల్డ్. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. రన్ కోడ్. ఇక్కడ మన కింద అవుట్పుట్లో హలో వరల్డ్ మనకి ప్రింట్ అయింది. సో ఇది ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని వచ్చిన అవుట్పుట్. మనం ఇదే ఫైల్ని టెర్మినల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సేమ్ ఇక్కడే అవుట్పుట్ పక్కన టెర్మినల్ ఆప్షన్ ఉంది. సో మనం ఇక్కడ రన్ కోడ్ చేసాం కదా, దాని కిందనే రన్ పైథాన్ ఫైల్ అని పైథాన్ ఫైల్ ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి మన టెర్మినల్ అదంతా కదా ఓపెన్ అయింది, కింద హలో అవుట్పుట్ కూడా వచ్చింది. సో 2 విధాలుగా, ఒకటి ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని ఒకటి టెర్మినల్ యూస్ చేసుకొని మనం 2 విధాలుగా ఎగ్జిక్యూట్ చేసి చూసాం. సో నేను ఈ ఎక్స్టెన్షన్స్ సిని ఒకసారి చేసి చూద్దాం. సి ప్రోగ్రామ్ని మనం చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనకి ఇక్కడ C అండ్ C++ అనేవి ఉండేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ఎక్స్టెన్షన్ అనమాట. సో నేను ఇది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. hello.c. నేను .c అని టైప్ చేయగానే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా తీసుకుంది. దాని పక్కలో సి లోగో కూడా కనిపిస్తుంది మనకి. కింద py ఫైల్కి చూడండి పైథాన్ లోగో ఉంది. .c అంటే సి లోగో, CPP టైప్ చేస్తే CPP లోగో. అదే నేను HTML అని టైప్ చేస్తే HTML లోగో. ఇలా విజువల్గా కూడా మనకి చాలా బాగా ఉంటుంది. మనకి మొత్తం అర్థమవుతుంది ఈ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం, ఈ ఎక్స్టెన్షన్ అంటే ఈ లాంగ్వేజ్ అని చెప్పి. సో ఇక్కడ .c అని సేవ్ చేసుకుంటున్నాను. రైట్గా ఓపెన్ అయింది. ఇక్కడ ఇంక్లూడ్ నేను -in టైప్ చేయగానే ఇంక్లూడ్ అని ఆటోమేటిక్గా అదే సజెస్ట్ చేస్తుంది. సో నేను ఎంటర్ కొట్టేస్తే నేను రాయాల్సిన పని లేదు, నాకు టైం సేవ్ అవుతుంది. డెవలపర్స్ అంతా ఇదే యూజ్ చేస్తారు, ఎందుకంటే టైం సేవ్ కావాలి. ఎవరు ప్రతి ఒక్కటి టైప్ చేసుకుంటూ కూర్చోరు కదండి. stdio.h. ఇప్పుడు అదే ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేయని చెప్పి అదే వాటర్ మార్క్ లాగా మనకు చూపిస్తుంది.
సో int main printf యూస్ చేయగానే అది చూపిస్తుంది డబుల్ కోట్స్ హలో వరల్డ్ సెమికోలం. ఇది సేవ్ చేసుకొని ప్రింట్ హలో వరల్డ్ ప్రింట్ చేస్తాం. సేమ్ రైట్ టాప్ కార్నర్లో రన్ కోడ్ చేయగానే మనకు అవుట్పుట్లో హలో వరల్డ్ అనే ఒక అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇదండి సి, పైథాన్, ఇలా జావా, HTML ఏ లాంగ్వేజ్కైనా మనం ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని VS కోడ్లో మనం కోడ్ చేసుకోవచ్చు. VS కోడ్ ఒక పవర్ఫుల్ నోట్బుక్ లాంటిది కోడింగ్కి. సో ఈ వీడియో VS కోడ్ కింతే. మనం నెక్స్ట్ వీడియోలో VS కోడ్లో ఏ యూస్ చేసుకొని ఏమేం చేయొచ్చో చూద్దాం. ఆ వీడియోలన్నీ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.